పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. నిస్తులా నీలచికురా నిరపాయ నిరత్యయా దుర్లభ దుర్గమా దుర్గాం దుర్లభ దుర్గమా దుర్గాం దుఃఖహంత్రీ సుఖప్రదాం దుఃఖహంత్రీ సుఖప్రదాం నిస్తులా నీలచికురాం నిరపాయ నిరత్యయా దుర్లభ దుర్గమా దుర్గాం దుఃఖహంత్రీ సుఖప్రదాం. ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నారు నిస్తుల. అది తుల అంటే ఏమిటి? ఒకరితో ఒకరికి సమానాన్ని పోల్చి చూడడం. అది అంటే ఏంటి? ఒక ఉపమానం. అది ఒక ఉపమానం. చంద్రుని వంటి ముఖము వీరికి ఉన్నది అన్నా. ఇప్పుడు ఏమైంది? చంద్రుడితో సమానంగా మనం పోల్చుకున్నాం. అర్థమైందా? లోకంలో కూడా ఆయనలాగా ఈయన ఉన్నాడు అని పోల్చుకోవడం. అది తుల అంటే సమానత్వం అన్నమాట. అది నిస్తుల. ఇంకా ఆవిడితో సమానమైన వాళ్ళు ఎక్కడ లోకంలో ఎందులో కూడా ఏ విషయంలో కూడా అమ్మవారితో సమానమైన వారు ఎవరో లేరు. అందుచేతే నిస్తుల. సమానం ఉన్నది సామాన్యం అయిపోతుంది, సమానం లేనిది విశేషం అవుతుంది. కాబట్టి విశేషము ఉన్నది ఎవరిలో? అన్నిట్లోనుండు. అందుచేత ఆ విధంగా వారిని నీతో అంటే అమ్మవారితో ఇక సమానమైనది ఇంకోటి లోకంలో ఏమి దృష్టాంతమో ఎత్తిగినా దొరకదు. అందుచేత నిస్తులా. నీల చికురా. ఆ చికురం అంటే ఏమిటి? క్లేశములు అన్నమాట. క్లేశములు, కేశములు. లకారం లేదులే, క్లే కాదు, కేశములు అనమాట. అర్థమైందా? కేశములు అంటే అది తెలుసు కదా, జుట్టు. ఇంకేముంది? అది అనమాట. అర్థమైందా? అది కేశ ఖండనం అంటారు కదా. కేశ ఖండనం అంటే జుట్టును ఖండించుకోవడం, అదే అనమాట. కాబట్టి కేశవులు, నల్లని కేశవులు. అయిందా? ఎప్పుడు చూసినా అమ్మవారికి నల్ల. అందుకే మనవారు ఎప్పుడు నల్లగొండాలని ఇప్పుడు కొంచెం రంగు పూసుకుంటూనే ఉంటుంటారు. 80 ఏళ్ళైనా జుట్టు మాత్రం పండగకూడదు. పాపం ఆయన యమధర్మరాజు గారు ఆ పండు ముఖం చూసి అయినా కొంచెం మారుతారేమో, ఇంకా ఆత్మజ్ఞానానికి కొంచెం ధ్యానానికి వెళ్తారేమో, ఎందుకు దీని ఎందుకు విరక్తి వస్తుంది ఆయన చుట్టూ పండింపజేస్తాడు. మొట్టమొదటి ఎవరు? యమధర్మరాజు మొదటి వార్నింగ్ ఇస్తాడు, కొంచెం జాగ్రత్త పడండి అని. కానీ మనము ఆ వార్నింగ్ చూస్తాం, దానికి మళ్ళీ ఏం చేస్తాం? కొత్తగా తెచ్చుకొని 100 ఏళ్ళైనా నా జుట్టు ఎప్పుడు పండదండి అంటారు. పండదు. అర్థమైందా? ఇది అనమాట. అని ఒక్కటి మంది ఇస్తుంటాడు, పండ్లు ఓడగొడుతూనే ఉంటాడు. అది మన ఊరు కొట్టాము, ఆ పండు బంగారు పండ్లు కట్టించుకోవడం. అదే అనమాట. చేతికి కర్ర ఇస్తేనే ఉంటుంటాడు. ఆ కర్ర మనం మళ్ళీ దాని కింద బంగారం తోడుము, పైన వెండి తోడుము. అది అమెరికా తెచ్చిన కర్రని అందరూ చూడాలి, కర్ర పట్టుకోవడం అనుకోకూడదు. ఇలా అన్నమాట. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క క్లేశములు ఎప్పుడు కూడా ఆ నలుపుగా ఉంటాయన్నమాట. అది చెప్తున్నారు. ఆ నలుపుగా ఉండి కూడా ఏమిటి? అజ్ఞానాన్ని హరింపు చేస్తారు. మనం నలుపుగా ఉండి అజ్ఞానాన్ని పెంచుకుంటాం. కాబట్టి నిస్తుల నీల చిక్కుర. నిరపాయ. నిరపాయ అంటే ఏమిటి? అపాయము లేని. అక్కడ చేస్తాడు డేంజర్ అంటాడు. ఎక్కడ ఒక కరెంట్ బోర్డు ఇక్కడ ఒకటి అంటించాడంటే ఇక్కడ డేంజర్ అంటాడు. ఏమిటి అదేంటి? అపాయం. అవి ముట్టుకుంటే అపాయం. అమ్మవారిని ముట్టుకుంటే మనం డేంజర్ పడవలసిన పనేమి
లేదనమాట. ఏవో ముట్టుకోవచ్చో లేదో అందుకని అపాయమే లేదు. ఉపాయమే కానీ మన దుఃఖ దారిద్ర్యం పోవడాలంటే ఉపాయమే కానీ అమ్మవారు ఎప్పుడో అపాయం లేదు. అమ్మవారి పూజ చేస్తే ఏం అపాయం కలుగుతుంది భయపడాల్సిన పనేమే లేదనమాట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అపాయం లేదు, ఏ విషయంలోనూ మనకు అపాయం అనేది లేదు, నాశము లేదు. అర్థమైందా? నాశం అంటూ లేదు. నేహాభిక్రమ నాశస్తి ప్రతివయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయ. మనం చేసిన ఆరాధనకు కానీ, మనం చేసిన జపానికి కానీ, మనం చేసిన పూజకు కానీ ఇప్పుడు నాశమో లేదు. అలాగనే అమ్మవారికి కూడా నాశం లేదు. త్రికాలముల్లోనూ ఎప్పుడు ఆ చైతన్య స్వరూపము ఉంటుందన్నమాట. శరీరాలు పోయినా దేని నుంచి ఏది పుడుతుందో అది ఎప్పుడు పోతాది. నీటి నుంచి పుట్టే బుడగ ఎప్పుడు శాశ్వతంగా ఇప్పుడు ఉండదు. నీటి నుంచి పుట్టే ఆ నురుగు ఎప్పుడు ఉండదు. అర్థమైందా? అలాగనే ఈ యొక్క పరమాత్మ చైతన్యం నుండి పుట్టిన ఈ జగత్తు కూడా ఎప్పుడూ ఉండదు. వీటికి నాశం ఉంటుంది, కానీ నీటికి నాశం లేనట్లుగా ఆ చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారికి ఎప్పుడు నాశమో లేదు. అదేనమాట నిరపాయ చెప్తున్నారు ఇప్పుడు. ఇక నిరత్యయ అంటే ఏమిటి? నిరత్యయ అంటే 2-3 అర్థాలు ఉన్నాయన్నమాట. అత్యయము అంటే ఏమిటి? అతిక్రమించడం. అతిక్రమించేది ఏది ఉండదు. కొన్ని మనం అతిక్రమణం చేస్తాం, సమయాన్ని బట్టి ఆ అతిక్రమణం చేసుకుంటూ మనం మారుతూ ఉంటుంటాం. ఈ సమయంలో ఇలా ఉంది కాబట్టి ఇది చేయకపోతే వీల్లేదు కాబట్టి ఇంతకు ముందు నియమాన్ని ఇప్పుడు ఉల్లంఘించవలసి వచ్చిందని మనం చెప్పుకుంటుంటాం. అర్థమైంది అందరం. కానీ ఆ అమ్మవారు ఇప్పుడు దేశాన్ని కూడా అతిక్రమణ ఉండదు. నిత్య నైమిత్తిక అన్నటువంటి ఒక నిష్ఠ, ఒక కర్మకాండ, ఈ విషయంలో ఎలా ఎవరి చేత ఆచరింప చేయాలో అవన్నీ ఆచరింప చేస్తూ ఉంటుంది. అలాగనే మరి దోషము లేనటువంటిదని, పాపము లేనటువంటిదని ఈ అర్థాలు కూడా మనకి ఉన్నాయన్నమాట. నిరత్యయ. ఇక దుర్లభ. దుర్లభ అంటే ఏమిటి? దుఃఖేన లభ్యం దుర్లభం. కష్టసాధ్యము చేత పొందదగిన దాన్ని దుర్లభం అంటారు. కాబట్టి అటువంటి దాన్ని మనం ఏమంటాం? దుర్లభం అయిపోయిందంటాం. అంటే ఇది పొందశక్యము కానిది అంటాం. ఎవరికి పొందశక్యము కానటువంటిది ఆ స్వరూపం అంటే అటువంటి స్వరూపము అది పొందశక్యము కానిది అని చెప్పుకొచ్చారు మనకి. అయితే ఇది ఎవరికి పొందశక్యము కానటువంటిది అన్నది కొన్ని విచారణ అన్నమాట. ఎవరికి అంటే ఎవరైతే అజ్ఞానంతో కూడినటువంటి అంతఃకరణం ఉంటూ ఉందో, రాగద్వేషాలతో అజ్ఞానం ఉంటే ఇవన్నీ ఉంటాయి. అజ్ఞానం లేకపోతే ఏది ఉండదు. అజ్ఞానం ఉందనుకోండి, రాగద్వేషాలు ఆటోమేటిక్గా ఉంటాయి. రాగద్వేషాలు ఉంటే వాటికి తగిన కర్మ మనం చేయవలసి ఉంటుంది. రాగం ఉంటే రాగకర్మ, ద్వేషం ఉంటే ద్వేషకర్మ. రెండు కర్మలే. ఒక రాగం ఉందనుకోండి, మనకు వస్తున్నది కానీ ఒక వ్యక్తి ఏంది కానీ ఆ వ్యక్తికి ఉన్న పనులు కూడా మనమే చేయవలసి ఉంటాయి. అర్థమైందా? మరి ఒక ద్వేషం ఉన్నది అనుకోండి, మరి ఆ వ్యక్తికి సంబంధమైనటువంటి ఆ ద్వేషానికి తగినటువంటి క్రియలు మమ్మల్ని ఉంటాయా? ఆ క్రియలు వేరేగా ఉంటాయి. రాగానికి కొన్ని క్రియలు ఎలా ఉంటాయి? ప్రేమతత్వంగా ఉంటాయి. ద్వేషానికి కొన్ని క్రియలు ఎలా ఉంటాయి? కోపంగా ఉంటాయి. ఇవి చేయక తప్పదా, అవి చేయక తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మూలము అది. అందుచేత అటువంటి అంతఃకరణములో అజ్ఞానము, ఈ అహంకారంతో కూడినటువంటి వారికి అమ్మవారికి దివ్య స్వరూపము ఏమి పొందడమో శక్యమో కాదు. ఇక అంతఃకరణ శుద్ధి ఉన్న వారికి అమ్మవారి యొక్క స్వరూపం అనేటువంటిది చక్కగా గోచరం అవుతుంది. అందుకని చెప్తున్నారు దుర్లభ, దుర్గమ ఇచ్చారు. దుర్గమ కూడా ఏమిటది? అది తెలియశక్యం కానిది. అర్థమైందా? తెలుసుకుంటూ శక్యమో కానిది.
ఆవిడ యొక్క నిరాకార స్వరూపం తెలుసుకోవాలి అంటే ఏదో వాచ్య నివర్తంతే అప్రాప్య మనస సహా. వాక్కులు కూడా వర్ణించడానికి వెళ్ళి ఆ వర్ణన చేయడానికి అందక ఇవి వెనక్కి వచ్చేసాయి. మనస్సు కూడా చింతించడానికి వెళ్ళి ఆ చింతనీయానికి తగిన వస్తువు అది కాదు కాబట్టి ఇది కూడా వెనక్కి వచ్చేసి, అందుచేత తెలియశక్యము కాదు. మనసా నమనితే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్యనేదం ఇదిదం ఉపాస్యతే ఉపాసతే. గురువు కన్నాడు శిష్యుడు, గురువు గారికి అడుగుతున్నాడు ఆ బ్రహ్మను ఎలా ఉపాసించాలా, బ్రహ్మం అంటే ఏమిడే చెప్పమంటున్నాడు. ఇక్కడ చెప్పంటే ఆయన చెప్తున్నాడు ఎలా చింతించాలన్నాడు. ఎలా చింతిస్తావా విను అన్నాడు. మనసా నమనుతే. ఇప్పుడు మనస్సు చేత చింతించుడు కదా నీలో పడదు. నువ్వు ఏదైతే చింతిస్తున్నావో లోక విషయాలు, ఈ చింతించడానికి అది ఆ శక్తి ద్వారా నువ్వు చింతిస్తున్నావు. లోకంలో ప్రాపంచిక విషయాలు ఏదైతే మనం ఉదయం నుంచి సాయిక వ్యవహార విషయాలు చింతిస్తూ ఉంటామో, ఈ చింతిస్తున్న దానికి ఆధారం ఏమిటి? ఆ చైతన్యం చింతించడానికి ఆధారం. ఈ చింతించడానికి మనస్సుతో చింతించడానికి ఆధారం ఏమిటి అంటే ఆత్మ యొక్క ఆధారం వల్లనే మనస్సు చింతిస్తుంది. ఏది ఆధారమో దాన్ని మనసు ఎప్పుడో చింతించలేదు. అర్థమైందా? మనసు చేత ఏది చింతించామో దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి మనసు ద్వారా ఏది చింతించడానికి వీలు లేదో దాన్ని పొందడానికి ప్రయత్నం చేయలేం. అందుచే దుర్గమ అని ఒక అర్థం. ఏమైందా? ఇది అసలు విషయం. ఇక దుర్గమ అంటే ఏమిటి? మలినాంతకరులకి ఎప్పుడూ తెలుసుకోవడానికి శక్యమే కాదు. ఏమంట? ఒకటి చైతన్యం ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం కూడా వాళ్ళకే కాదు. అది ఇక దుర్గా అని ఇచ్చారు. దుర్గమా దుర్గా. దుర్గముడు అన్నటువంటి వాడు ఒక రాక్షసుడు ఉన్నాడనమాట. ఆ రాక్షసుని సంహరించినందువల్ల దుర్గా అని పేరు వచ్చింది. ఆ రాక్షసుడు ఎంతో పుణ్యాత్మ తపస్సు చేశారు. ఆ తపపుణ్యం ఎక్కడ పోతే వాళ్ళకి అర్థమైందా? ఏదో ఒకటి లోకానికి అపకారమైనా వాడు చేసిన తపస్సు ఉంది కదా. మరి లేకపోతే వాళ్ళ పేర్లు ఇప్పుడు పిలుస్తున్న మొట్టమొదటి కేశవాయ స్వాహ ఎక్కడి నుంచి వచ్చాడు? కేశి అనే రాక్షసుడి పేరు అది. అర్థమైందా? కేశి అనే రాక్షసుని చంపినాడు కాబట్టి కేశవాయ స్వాహ. మొట్టమొదటి ఎవరి పేరు తలుచుకుంటున్నామంటే పూజ ప్రారంభంలో ఏమంట ఆయన ఎందుకు అంటే పెద్ద పుణ్యం, మరి తీవ్రమైన తపస్సు చేసేస్తారు. వచ్చింది గొడవ. ఆ తపస్సు పంతి అనిపించినా చేసిన ఉంటుంది కదా, అందుకని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, హే మధుసూదన అంటాం. మధు రాక్షసుని చెప్పాను కాబట్టి హే మధుసూదనుడు, ఇవన్నీ పేర్లు అనమాట. అలాగే దుర్గా అంటే దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది ఎవరు? అమ్మవారు. అందుచేతే దుర్గా అని పేరు. ఇంకా ఏమిటి? ఇంద్రాదులను కూడా తరింపి చేసింది అనమాట. అర్థమైందా? రాక్షసు తరింపు చేయడం అంటే ఏమిటి? మరి తరింపు చేయడం అంటే ఈ రాక్షసులు వెళ్ళి దిగుతావా లేదని అడుగుతారు. దిగిపోతారు. ఎవరు దిగిపోయాడు? మరి ఇంకెక్కడ ఉంటాడు? ఎక్కడో ఉంటాడు. బందికారుడు ఉన్నట్టే ఆవిడ బతుకు. అర్థమైందా? ఇక ఆ బంధంలో ఉన్న వాళ్ళు ఎవడైతే మళ్ళీ దించినాడో వాడిని అమ్మవారు శిక్షిస్తే ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ పాలిస్తారు. అందుకని తరింప చేయడం అది. కాబట్టి ఈ విధంగా ఇంకా దుర్గా అన్నదానికి కొన్ని గ్రంథాల్లో ఒక 9 సంవత్సరములు కన్యాస్వరూపురాలని, అలాగే దుర్గా అంటే భీమరథి తీరస్థిత ఉన్నటువంటి క్షేత్ర నివాసిని అని ఈ పేర్లన్నీ ఆ దుర్గా శబ్దానికి అర్థాలన్నమాట. మెయిన్ ఏమిటి? దుర్గముని సంహరించుడు చేత, దుర్గముని అంటే దుర్గముని సంహరించుడు చేత దుర్గా అని పేరు వచ్చిందని మార్కండేయ పురాణం మనకు చెప్తుంది, పాంచరాత్రం చెప్తుంది, లక్ష్మీతంత్రం కూడా చెప్తుంది. ఈ గ్రంథాలన్నీ కూడా మనకి
కాబట్టి ఇక దేవీ పురాణమందు కూడా బుద్ధి బలము, దేహ బలము, ఆయుధ బలము మొదలగు బలములన్నీ గల శత్రువులు దాట శిఖ్యము కాలంత భయమును దేవతలకు కలిగింపచేశారు. వీళ్ళందరూ కూడా దేవతలకు భయాన్ని కలిగింపచేశారు. అప్పుడు ఈమె రాక్షసులను సంహరించి ఇంద్రాది దేవతలను ఆ భయము నుండి దాటించి కాపాడింది. కాబట్టి అది మొదలు దుర్గా అని పేరు కూడా అమ్మగారికి వచ్చింది. అది దుర్గమ్మ దాటింపచేశారు కదా. ఈ విధంగా దుర్గా. ఇక దుఃఖహంత్రి అర్థమైందా? అది దుఃఖహంత్రి అంటే ఏమిటి? దుఃఖములను పోగొట్టున్నది అనమాట. అర్థమైందా? అందరికీ ఏం పోవాలి అంటే దుఃఖం పోవాలి, సుఖం రావాలి. అర్థమైందా? పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నట్టు సమస్త జీవులకి కూడా ఆ బ్రహ్మదేవుడితో సహా మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడికి మన దుఃఖాలు లేవా పాప? ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయనకి కూడా. పడి అనేక ఉన్న శిరస్సులు పోగొట్టుకొని. అర్థమైందా? ఆయనకి ఎక్కడ ఈ విధంగా ఎందుకు అంటే అజ్ఞానమైన అహంకారంలో పడామంటే అందరికీ వాళ్ళేది వీళ్ళేది అందరికీ ఒకటి. అందుకని ఈ విధంగా అమ్మవారు ఏమిటి దుఃఖాలన్నీ కూడా దూరాన్ని చేస్తూ ఉంటారు. అందుకే ఏం పేరు? దుఃఖహంత్రి. మనకు 3 దుఃఖాలు, శరీరానికి సంబంధించిన దుఃఖాలు, మానసిక సంబంధించిన దుఃఖాలు, భూతాల కలిగి వల్ల ఇతర జీవులు కలిగే దుఃఖాలు, ఇలాగా అతివృష్టి అనావృష్టి వల్ల కలిగే దుఃఖాలు. ఈ దుఃఖాలన్నీ హరింపచేసేది కాబట్టి ఎవరు? దుఃఖహంత్రి అని పేరు అమ్మవారికి సార్థకమైంది అన్నమాట. సుఖప్రద. ఇక ఇంకేమిటి? సుఖప్రద అనమాట. సుఖాన్ని ఐహిక ఆముష్మిక కైవల్య రూపాన్ని ప్రకర్షణ దత్తే సుఖప్రద. కాబట్టి ఐక సుఖాలు ఇచ్చినటువంటిది ఈ లోక సంబంధం. ఆముష్మికం అంటే మన పుణ్యం ద్వారాగా ఈ లింగ శరీరము ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సుఖాలు ఇచ్చినటువంటిది. లేదు ఈ రెండువి మాకెందుకులే అనుకుంటే ఆ కైవల్య ప్రాప్తి అనేటువంటి సుఖాన్ని కూడా ఇచ్చినటువంటి. ఈ సుఖాలు కావాలనే వాళ్ళకి ఈ సుఖాలు వస్తాయి. ఏమో స్వర్గలోకంలో ఇంద్రలోకం అట, అవన్నీ ఆ ద్వారాలన్నీ కూడా మంచి వజ్ర వైద్యులతో అణుచుంటాయట. అది ఎప్పుడు చూస్తామా చూపెట్టమంటే అది చూపెడతాడు అనమాట. అర్థమైంది? ఈ విడిచిపెట్టిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసిన ఆయన పంపుతాయి. ఇక ఏం చూస్తాను, ఇక్కడ మాత్రం చూసినా అక్కడ చూసినా అదే కదా అనుకో. ఎక్కడ చూసినా ఏముందిలే, నాలో ఏమున్నావో నీ స్వరూపం ఉంటే కదా నేను నడుస్తూ ఉన్నా, నీ స్వరూపం చూపెట్టమంటే అసలు స్వరూపం చూపెడతాడు. అర్థమైందా? ఏ స్వరూపం కావాలంటే ఆ స్వరూపాన్ని చూపెడతాడు. అందుచేత సుఖప్రద మనకు సుఖాన్ని ఇస్తూ ఉందన్నమాట. దుష్ట దురాచార శమని దోషవర్జితాం సర్వజ్ఞా సాంధ్రకరుణాం సమానాధికవర్జితాం సర్వజ్ఞా సాంధ్రకరుణాం సమానాధికవర్జితాం. ఇప్పుడు చెప్తున్నారు దుష్ట దూరా. అంటే అర్థం ఏంటి? దుష్ట దూర. దుష్ట దూర అంటే మనకి దోషము గలవారిచే పొందశిక్ష్యము కానటువంటిది. అది దోషములు ఉన్నటువంటి వారిని దుష్టులు అంటారు. కాబట్టి అటువంటి దోషములు ఉన్నటువంటి వారి ద్వారా పొందుటకు శక్యము కానటువంటిది. అలాగనే కుతర్కాది దోషములు గలవారి చేకేవి పొందశిక్షణ కానిటువంటి కుతర్కం అన్నమాట. తర్కము అనేది ఉంటుంది, కుతర్కం అనేది ఉంటుంది. ఏమి యొక్క శరీరం ద్వారా కానీ అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి శరీరం నడిపించేది ఏదో కనబడినటువంటిది ఆత్మ అంటారు. అది కనబడాలా ఏడాలా? ఈ శరీరమే ఆత్మ
అనుకుంటే ఆ తర్కం బాగుండదా అని కొంతమంది. అర్థమైందా? ఇవి కుతర్కం. ఇంద్రియాలు చూస్తూ ఉన్నాం, పనులు చేస్తూ ఉన్నాయి. ఇంద్రియాల ఆత్మ కాకపోతే ఏదో కనబడింది, అది ఎక్కడ ఆత్మ అవుతుంది లేనివన్నీ ఇవన్నీ ఏమిటి? కుతర్కాలు. మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసాధ్యవ కల్విమాని భూతాని జాయంతే మనసా యత్ప్రయంత విసంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనోబ్రహ్మే దివ్యజాన, మనసు బ్రహ్మ అనుకోవయా, అంతకన్నా ఏముంది అసలు ఇంకోడు. అర్థమైందా? ఇంకోటి బుద్ధే బ్రహ్మ అనుకోకూడదా అంటాడు ఒకడు. ఇవన్నీ ఎందుకని కనబడిన శరీరం ఉంది కదా, కాబట్టి పనులు చేసేది అన్ని వ్యవహారాలు తీసేగా శరీరమే బ్రహ్మయ్య అనుకోడు ఒకడు ఉంటాడు. కాబట్టి ఈ విధంగా శాస్త్రంలో చెప్పినటువంటిది ఎలా ఉన్నది అన్నటువంటి విచారణతో ఈ సతర్కం పర్లేదు కానీ ఈ కుతర్కం అనేది అది. కాబట్టి అది చెప్తున్నారన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా దుష్టదూర ఆ కుతర్కాది దోషములు గలవారి చెప్పుడు కూడా ఆత్మ పొందదగినది కాదు. దురాచార శమని అని చెప్తున్నారు. దురాచార శమని, దురాచారము మనకి ఏదైనా సరే వేద నిషిద్ధ కర్మలు ఎందు మనస్సు పోతే అప్పుడు అమ్మవారు ఆ మనస్సుని అటు నుంచి మరలించి దాన్ని పోగొడుతుంది అన్నమాట. అది అందుచేతే దురాచార శమని. మనం కొన్ని పనులు మనం చేయకూడనుకుంటాం, చేసిస్తూ ఉంటుంటాం. అప్పుడు మళ్ళీ ప్రార్థిస్తాం, మరి నాకు మనసులో బుద్ధి తలంపే లేదు, అది ఎలాగైంది నాకే తెలియదు, ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఎరుపలు నాది చేయించొద్దు అని కొంతమంది అంటూనే ఉంటుంటారు. సరే, ఇక ఈ నిజంగా అంటున్నాడా మామూలుగా అంటున్నాడా కాసేపు ఆలోచిస్తుంది అనమాట. అర్థమైందా? చేసేసిన ప్రతిసారి అంటుంటే అదేమవుతుంది, అది మామూలు అయిపోవాలి. అది అది మామూలు లేదా పెద్దానికి ఏడుస్తూనే ఉంటాడు, ఆ ఏడు పట్టించుకోండి అంటాడు. అర్థమైందా? కదలాగా ఉంటాడు. వాడు కొండ మీద ఎక్కనే వాడాడు, పులి అనేవాడట. పులి అంటే అందరూ వెళ్ళేవారు పాప కర్రలు పట్టుకొని. పులిలా గిలిలా ఇలా 30 సార్లు వెళ్ళారు. వాడికి అది సర్దం నవ్వుతున్నాడు వెళ్ళినప్పుడు. ఈ 11వ కూడా నిజంగా పులి వచ్చింది. అప్పుడు పులి అన్న ఓరాది మామూలు వెళ్ళారా అన్నాడు. అర్థమైందా? అది రావడం ఇది మింగేది రెండు జరిగిపోయాయి. అర్థమైందా? అందుకని సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా సర్వయంత్రాత్మిక అమ్మవారి యొక్క మొట్టమొదట సగుణాన్ని అవయవాలన్నీ ఎక్కడెక్కడేదని చెప్పి నిరాకారాన్ని చెప్పి మళ్ళీ ఆ యొక్క సాకార స్వరూపాన్ని కూడా చెప్పబోతున్నారు. సర్వ యంత్రాత్మిక అంటే సకల యంత్రముల స్వరూపమే ఆత్మగా గలది అన్నమాట. యంత్రం, తంత్రం, మంత్రం వింటూనే ఉంటుంటారు. కాబట్టి ఆ యంత్రస్వరూపిణి అన్నమాట. మనకి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కొన్ని ఆ డివిజన్లో ఆ యంత్రాలు కూడా ఉన్నాయి. అర్థమైంది కదా? అందుకని ఏదో ఒక యంత్రం వేస్తే బాగుంది కదా అని అంటుంటారు. అది అప్పటి నుంచి వస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి అందులో ఆ యొక్క బీజాక్షరాలన్నీ రాస్తారు. అమ్మవారి యొక్క స్వరూపం ఉంటుందన్నమాట. ఎక్కడ బీజాక్షర స్వరూపం ఉంటుందో అక్కడ మనకి
ఇక భయము బాధలు ఏమీ ఉండవన్నమాట. అందుకని ఆ యంత్రాలు కొన్ని మనం అప్పుడప్పుడు వేసుకోవాలి. ఇప్పుడంటే ఇక నీవే నేను నిన్నప్పుడు ఇవన్నీ మనకు అక్కర్లే. అర్థమైందా? అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న స్థితిలో ఇవన్నీ మనకి అవసరం లేదు. అందరూ తెలుస్తుందా? అంతవరకు ఇవన్నీ మనకి కావాలి. అందుకని అటువంటి యంత్రస్వరూపమే అమ్మగారు అన్నమాట. ఇప్పుడు చాలా మంది మనం వేస్తూనే ఉంటాం, వాస్తు యంత్రాలు వేస్తాం, మత్స్య యంత్రాలు వేస్తూ ఉంటుంటామే. అందులోనికి ఈ మధ్యన అందరికీ దృష్టి దోషాలు ఎక్కువైపోయి నరఘోష యంత్రం ముందే పేరుతుంటాం అనమాట. అర్థమైందా? ఇంటి దగ్గర కానీ వాహనాల్లో కానీ. అర్థమైంది కదా? ఇవన్నీ కూడా అమ్మవారికి దివ్య స్వరూపం అన్నమాట. అది అందుచేత చెప్తున్నారు సర్వ యంత్రాత్మిక. అలాగనే సర్వ తంత్రాత్మిక, సర్వతంత్ర రూప అన్నమాట. ఇక ఈ తంత్రములు అన్ని తంత్రము అంటే అనేక అర్థాలు ఉంటాయి. తంత్రము అంటే శాస్త్రము, తంత్రము అంటే ఉపాయం. పంచతంత్ర వినే ఉంటారు, చదువుతుంటారు పుస్తకాల్లో. 5 తంత్రాలు, 5 ఉపాయాలు అన్నమాట. ఏమిటి? మిత్రలాభం, మిత్రభేదం, కరకటుడు, దమనకుడు, ఇదంతా కూడా అవి తెలుస్తుంది అందరికీ. అందుచేత ఆ విధంగా తంత్రం అన్నమాట. కొన్ని తాంత్రిక క్రియలు ఉంటాయి, కొన్ని యాంత్రిక క్రియలు ఉంటాయి, కొన్ని మాంత్రిక క్రియలు ఉంటుంటాయి. అర్థమైందా? కాబట్టి అర్థమైంది కదా అందరికీ. అవి కొన్ని హోమాలు కూడా మనకు అలవాటు లేవు. అవన్నీ కొన్ని హోమాచార పద్ధతులు చేస్తుంటారు. మిరపకాయలు, ఆవాలు, గుట్లు అవన్నీ మనమంతా సత్వగుణంగా పోతుంటాం కదా. కాబట్టి వాళ్ళందరికీ కొన్ని అర్ధరాత్రి వేళ, కొన్ని అక్కడ శ్మశానంలోనూ ఇవన్నీ అవి మనకు అవసరం లేదు. ఇవి మనకు చాలు. ఈ ప్రకారంగా వచ్చిందే మనకి ఇంకెక్కడ పెట్టాలో అర్థం లేదు. ఇంకా ఆ ప్రకారం వచ్చింది ఎక్కడ పెడతాం? అర్థమైంది కదా. కాబట్టి ఇదే మనకి చాలు. ఈ విధంగా సర్వతంత్ర రూప సకల తంత్రములు శరీరము కాగలది. ఎక్కడెక్కడ ఏ తంత్రం ఉన్నాయో అవన్నీ తన శరీరంగానే కలది. యంత్రాలని తన ఆత్మరూపంగానే ఉంది, తంత్రాలని తన శరీరమే తంత్రములు. కాబట్టి వామకేశ్వర తంత్రము అంటే వామకేశ్వర శాస్త్రం. మున్నగు తంత్రములు అనేకములు ఉన్నాయి. ఆ తంత్రములే అమ్మవారి యొక్క శరీరం. అంటే ఆ శాస్త్రాలన్నీ కూడా అమ్మవారి యొక్క శరీరముగా భావించాలన్నమాట. లేదా సర్వతంత్రముల చేతను ప్రతిపాదింపడుచున్నవి. కాబట్టి ఆత్మసిద్ధికి హేతుభూతములకు మార్గములు అనేక ఆగములు అనేకం చెప్పబడ్డాయి. ఆ విధంగానే అయితే మరి నదీనా ఎక్కడ సాగరే గతి. ఏ నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సర్వదేవ నమస్కారం కేశం. అలాగే ఈ తంత్రాలన్నీ అక్కడే కలిసిపోతాయి అమ్మవారి యొక్క దివ్యస్వరూపం. కాబట్టి ఇవన్నీ అమ్మవారికి శరీర భాగములుగా భావించి అవయములుగా అన్నమాట. అవిలో కొన్ని ఇస్తున్నారు. ఆగమములు, అవయములు. కామికమనే తంత్రం అన్నమాట, అది అమ్మవారికి పాదకమలం. యోగజమనే తంత్రం అమ్మవారికి గుల్పములు. ఆ పాదం జరుగుతాయి కదా, గుల్పం. మనం పూజ చేసిన గుల్పం పూజ, మీ పాదవ పూజ అంటుంటాం కదా, అవయవాలు. అలాగనే కారణం ఒక తంత్రం, అదేమిటి? అంగుళములు, ఏళ్ళు. ప్రస్తుతం కుడి ఎడమ భేదం. అజితం అనేటువంటిది ఒక తంత్రం, శాస్త్రం. అదేమిటి? జాడు యుగం. అలాగనే దీప్తం అనేటువంటిది ఒక తంత్రం, అది ఊరుద్వయం. ఆ తంత్రాలన్నీ అమ్మవారి యొక్క శరీరానికి అన్వయం చేస్తున్నారు. అంశుమత్ అనే ఒక తంత్రం, అది పృష్ఠభాగం అన్నమాట. సుప్రభేదకము అనే తంత్రం, అది నాభి, బుడ్డు అన్నమాట. అలాగనే విజయం అనే ఒక తంత్రం, అది జఠరం అన్నమాట. హృదయం అనే ఒక తంత్రం, అది నిశ్వాసం అన్నమాట. స్వయంభూం అనే ఒక తంత్రం, అది స్తనద్వంద్వం అన్నమాట. అనలం అనే ఒక తంత్రం, అది లోచనత్రయం. నీరాగం అనే ఒక తంత్రం, అది కంఠదేశం. రురుతంత్రం, అది శృతి ద్వయం. ఈ రెండు అన్నమాట. మకుటం, అది మకుట తంత్రము, అదే మకుటం. అది విమలాగమం అంటే బాహువులు. అలాగనే చంద్రజ్ఞానం అనే తంత్రం, అది ఉరస్థలం.
బింబతంత్రం పద్మముఖం, ప్రోద్గీతం అనే తంత్రం నాలుక, లలిత అనే తంత్రం గండస్థలాల జంట, సిద్ధ అనే తంత్రం నొసలు, సంతానమనే తంత్రం కర్ణాభరములు, కిరణం అనే తంత్రం రత్నభూషములు, వాతులనే తంత్రం వస్త్రం. ఇలాగే 24 తంత్రాలు ఈ విధంగా 24 అంగోపాంగములుగా చెప్పినారన్నమాట. ఇట్లు మహాదేవి యొక్క శరీర భాగములు తంత్రాత్మక రూపముగా చింతింపవలెను. ఇంత సాకార పునఃస్వరూపములు ఇస్తున్నారు. ఇక మనోన్మణి అంటే మన ఉన్మన్య అవస్థా స్వరూపురాలు. ఎక్కడ ఈ పేరు అంటే మనోన్మణిని మనకి భ్రూమధ్యమునకు పైన చక్రం, ఈ పైన అన్నమాట షడాధారమని సప్తచక్రమని హస్తచక్రాన్ని అనుకుంటున్నాం కదా, అటువంటి ఈ పైని అవి బ్రహ్మరంధ్రమునకు ఈ క్రింది ప్రదేశం ఏదైతే ఉందో దానికి మనోన్మణి అని పేరు అన్నమాట. ఇక మనస్సులను ఉత్కృష్ట జ్ఞానముతో కూడిన వానిగా చేస్తుంది కాబట్టి మనోన్మణి ఒక పేరన్నమాట. యోగ శాస్త్రంలో ఒక ముద్రకి కూడా పేరుంది, మనోన్మణి అని ఒక పేరన్నమాట. ఆ విధంగా మనోన్మణి. ఇక మాహేశ్వరి అని చెప్తున్నారు. మాహేశ్వరి, మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపురాలే మాహేశ్వరి. ఏమిటి అర్థం అంటే ఆ త్రిగుణాతీతుడైనటువంటి మహేశ్వరుని శక్తి స్వరూపురాలు. ఎవరైతే మహా అంటే ఏమిటి, గొప్పదైనటువంటి, ఈశా అంటే ఏమిటి, శాసనకర్త అనమాట. ఈ ప్రపంచాన్ని అంతా శాసించినటువంటి కర్తని ఈశ్వరుడు అంటారు. అటువంటి గొప్పదైనటువంటి ప్రపంచాన్నంతా కూడా శాసించినటువంటి శక్తి స్వరూపురాలు అనమాట. ఎవరు? అమ్మగారు. ఇక మహేశ్వరి అంటే ఇంకొక పేరు కూడా చెప్తున్నారు, పంచవింశతి వ్యూహములు గల మహేశ్వరి యొక్క భార్య మహేశ్వరి. ఇంకా ఓంకారానికి అతీతమైన స్వరూపమే మహేశ్వరి అని. ఈ విధంగా అనేకమైనటువంటి శాస్త్రాల ద్వారా మనకి ఈ విషయాలన్నీ చక్కగా అందిస్తూ ఉన్నారన్నమాట. మహాదేవి, మహాదేవి అంటే ఏమిటి? గొప్పదైనటువంటి ఒక మహత్వము కలిగినది. ఆ మహాశబ్దమే మహత్వం అనేటువంటిది, గొప్పదైనటువంటిది, ఈ తత్వాన్ని తెలుపుతూ ఉంటుంటాయి. ఇలాగా మహత్వం అంటే మనకి ఏదైనా సరే లోకంలో మనం చూడాలనుకుంటే ప్రమాణాల ద్వారా చూస్తుంటాం. ఇప్పుడు మనం ఇది కాగితం చూడాలి అనుకున్నాం, దీనికి ప్రమాణం ఏమిటి? కన్ను. అర్థమైందా? దీని నేత్ర ప్రమాణం ద్వారా చూస్తాం. ఈ కన్ను అనేది ప్రత్యక్షమా లేకపోతే ఏమిటి? ఎక్కడ గోడవతలు ఉందా? ఎదురుగా ఉన్నది కన్ను చూసిన దాని ప్రమాణాన్ని ఏమంటారు? ప్రత్యక్షం అంటారు. ఊహించి ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ఎక్కడో పొగ వస్తూ ఉంది, ఆ పొగను చూసి అక్కడ మనం ఏం ఊహిస్తాం చెప్పండి? దూరాన్ని నుంచి పైన పొగ పోతూ ఉంది, కనబడుతుంది. పొగను చూసి దేన్ని ఊహిస్తాం? వంటలు వండడం లేదు అందరూ. ఇప్పుడు గ్యాస్లు కాబట్టి ఎవరికి తెలియదు, లేకపోతే చెప్పింది. పూర్వం పొయ్యిలు కాబట్టి పొగ చూసి ఏం ఊహించని చెప్తారు. ఇప్పుడు గ్యాస్లు కదా, పొగ రాదు, పాడు రాదు అందరూ. కాబట్టి ఆ పొగని చూసి మీరు దేన్ని ప్రమాణం? అగ్ని. అది అనుమానం. పొగను చూసి అగ్ని ఉంది అనుకోవడమే అనుమాన ప్రమాణం. ఈ ప్రకారంగా ప్రమాణాల ద్వారా మనం ఇవన్నీ విషయాలు తెలుసుకుంటాం. అయితే మరి అమ్మవారికి నిజస్వరూపము ఈ ప్రత్యక్షాది ప్రమాణాల గోచరము కాదు. అర్థమైంది? అది చెప్తున్నారు. అది కాబట్టి ఇక మహాదేవి అంటే ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట. శివుని అష్టమూర్తులలో చంద్రమూర్తి యొక్క మహాదేవుని భార్య అని మహాదేవి. ఇంకా మహాదేవి అంటే సాలగ్రామమునందలి గండకీ నదిలోని చక్రతీర్థాధిష్టాన దేవత మహాదేవి కూడా చెబుతారనమాట. అందుచేత ఈ విధంగా ఈ అర్థాలన్నీ ఉన్నాయి. మహాదేవి ఇంకా మహాలక్ష్మి. మహాలక్ష్మి, మహాలక్ష్మి అంటే ఏమిటి? పూజ్యురాలకు లక్ష్మీదేవి అన్నమాట. కరవీరమందు దేవి మహాలక్ష్మి పేరుతో ఉన్నది. అర్థమైందా?
కరవీరం. కరవీరం అంటే ఏమిటి? అప్పుడు పూర్వం, ఇప్పుడు కొల్హాపూర్. అర్థమైందా? శక్తిపీఠాల్లో ఒక పీఠం పూర్వం కరవీరం అనే పేరు, ఇప్పుడు పేరేమిటి? కొల్హాపూర్ అన్నమాట. ఆ కొల్హాపూర్ అనే మహాలక్ష్మి స్వరూపురాలు. ఇంకను చెప్తున్నారు, పార్వతి అంశ సంభూతురాలకు మహాలక్ష్మి. అర్థమైందా? అది. ఇక 13 సంవత్సర వయస్సు గల కన్య మహాలక్ష్మి అని ఈ ప్రకారముగా అనేక అర్థాలు అనేక శాస్త్రాల నుంచి మనకు తీసుకొచ్చి ఇచ్చున్నారనమాట ఈ మహాలక్ష్మి శబ్దానికి అనమాట. మైలార తంత్రమందు, మైలారమునొక శాస్త్రమునందు ఏమిటి? పడమటి సముద్రపు ఒడ్డున సహ్యపర్వత సమీప ప్రదేశమందు మహాలుడనే ఒక రాక్షసుని సంహరించినది కాబట్టి పార్వతీదేవికి మహాలస అనే ఒక పేరు ప్రసిద్ధమై ఉందన్నమాట. ఆమెయే మహాలక్ష్మి అని ప్రసిద్ధి చెందినదని కాలదని అక్కడ ఆ శాస్త్రములో ఈ ప్రకారముగా చెప్తూ అనేకమైనటువంటి శాస్త్రాల ద్వారాగా ఆ మహాలక్ష్మి విషయాన్ని సిద్ధి చేస్తున్నారన్నమాట. ఇక మృడప్రియ. మృడప్రియ అంటే ఏమిటి? శివుని యొక్క మృడు అంటే ఎవరు? శివుడు అన్నమాట. మృడు అంటే శివుడు. ఆ శివుని యొక్క ప్రియురాలు కాబట్టి మృడప్రియ అది అర్థం. ఇంకా ఎలాగా? మృడు అంటే ఎవరు? జనులకు సుఖాన్ని చక్కగా కలుగు చేసేవాడే మృడు. శంకరుడు అంటే శం కరోతి శంకర. శం అంటే సుఖం, సుఖాన్ని ఇచ్చేవాడు కాబట్టి శంకరుడు. మనం ఇచ్చాం అనుకుంటాం, శంనో మిత్ర, శం వరుణ అంటే అదేమిటి? మిత్ర ఆ సూర్యుడు. శం అంటే సుఖమును కలుగు చేయుగాక. ఎవరిని నహ అంటే మనకు. అదే ఆ విధంగా ఈ యొక్క సకల జనుల్ని సుఖమును కలుగు చేసినటువంటిది అమ్మవారిని అర్థం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతి చెప్తున్నారు. ఇప్పుడు మహారూప. మహారూపం అంటే ఏమిటి? మహత్తు రూప చతుష్టయం అపేక్ష ఉత్కృష్టం రూపం యస్యాహ తదుక్తం విష్ణు పురాణే. కాబట్టి గొప్ప ఆకారము కలది అన్నటువంటిది మహారూప. అయితే ప్రధాన పురుష వ్యక్త కాలముల కంటే గొప్ప స్వరూపమైనటువంటిది మహారూప. ఎలా అంటే శరీర నిర్మాణాని కోసం ప్రధానము మహత్తు, అహంకారము, ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ 25, 24 తత్వాలన్నమాట. ఇప్పుడు ఈ తత్వాలన్నిటికంటే గొప్పదైన రూపము కలిగినటువంటిది. ఏ తత్వాల ద్వారా శరీరం ఉత్పత్తి అవుతుందో ఆ తత్వాలన్నీ ఒకరోజు లీనమో అయిపోతాయి. ఈ భూమి ఎక్కడ దేని నుంచి పుట్టిందో అందులో లీనం అయిపోతాయి. భూమి దేని నుంచి పుట్టింది చెప్పండి. ఎవరైనా అడిగారు భూమి దేని నుంచి పుట్టింది అంటారు అనుకోండి, ఆవిడేం చెప్తారు మరి. మనకి శాస్త్రం ఏంటంటే ఉపనిషత్తు ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యామోషధీభ్య ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. పురుషుల పురుషుడు మొత్తం లిస్ట్ ఇచ్చింది తైత్రీయ ఉపనిషత్తు. అర్థమైంది. ఆత్మ నుంచి ఆకాశం మొట్టమొదటి పుట్టింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి భూమి. ఇది మనకి ఉపనిషత్తు యొక్క క్రమం. భూమి నుండి ఏం పుట్టాయంటే ఈ ధాన్యం, పెసలు, మినువులు, వాటి నుంచి అన్నం. అన్నం ఆ అన్నం వల్ల తిని పురుషుడు పడుతున్నాడు. అది ఇది క్రమం. ఇప్పుడు దేని నుండి ఏది పుట్టిందో తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న భూమి అంటారు కదా, భూమి దేని నుండి పుట్టింది? జలం నుండి. జలం దేని నుండి పుట్టింది? అగ్ని నుండి. అగ్ని దేని నుండి పుట్టింది? వాయువు నుండి. వాయువు దేని నుండి పుట్టింది? ఆకాశం నుండి. ఆకాశం దేని నుండి పుట్టింది? ఆత్మ. ఇప్పుడు అన్నిట్లో ఏది గొప్ప చెప్పండి? ఆత్మ. అది అన్నమాట ఇక్కడ మహారూప అంటే ఏంటి? దేని నుంచి పుట్టే ఆ రూపాలన్నీ నష్టమైపోతాయి. ఇప్పుడు మనకి జలము నుండి
ఒక్కొక్కసారి ఉదాహరణకి అక్కడ అనేక రకమైన వర్షం పడేటప్పుడు బుడగలు పుడుతూనే ఉంటుంటాయి. బుడగలు తెలియవా? ఏమిటా బుడగలు అంటే? నీటి మీద బుడగలు. అవి మళ్ళీ ఎంతకాలం ఉంటాయి? అందులో కలిసిపోయి దేని నుండి ఏది పుట్టిందో అది అందులోనే లైవ్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? ఆ విధంగా దేని నుండి ఏది పుట్టిందో ఆ వస్తువు ఒక రోజు నష్టమో అయిపోద్ది. మట్టి నుండి ఏం పుట్టింది? మట్టి నుండి. ఇప్పుడు ఉంటాయి కదా కొండల్లో, బంగారు నుండి ఏం పుట్టింది అని చెప్పేస్తారు. నెక్లెస్లు, గొలుసులు, రింగులు, ఎత్తడి నుండి ఏమిటంటే గ్లాసులు, చెంబులు చెప్పేస్తారు. అర్థమైందా? కాబట్టి మట్టి నుండి ఏం పుట్టిందంటే కొండలు పుట్టాయి. కొండలు ఎంతకాలం ఉంటాయి? ఉంటావు 10-30 ఏళ్ళు ఉంటాయా? ఫోన్ ఉంది అనుకుందాం, పోనీ ఎవరో దాచి ఉంటారు, పిడత ఎంత ఇది 50 ఏళ్ళు అయిందంటారు, చాలా మళ్ళీ అపవాదం ఇక్కడ. అప్పటికైనా అదేమైపోయింది, పోతుంది అనమాట. అర్థమైంది? అలాగనే ఇవన్నీ లయమైపోయి అదొక్క స్వరూపం ఉండిపోతుంది. కాబట్టి ఇది గొప్పదైనటువంటి రూపము అన్నటువంటిది అన్నమాట. ఆ విధంగానే మరి పరమాత్మకు మొదటి రూపం అన్నమాట. ఇది పరమాత్మ ఫస్ట్ రూపం అది. ఇక వ్యక్తము, వ్యక్తము, కాలము ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటుంటాయి. మహాపూజ్య. మహాపూజ్య అంటే ఏమిటి? మంచి గొప్ప మహానుభావుల చేత పూజింపదగినది. ఎవరు? అమ్మవారు. మనకి ఇంతమంది వచ్చింది కదా, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ వచ్చిందా లేదా? బ్రహ్మదేవుడు, ఉపేంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు. అటువంటి గొప్ప వాళ్ళందరి చేత అమ్మవారు పూజ్యమబడినది అన్నమాట. కాబట్టి మహాపూజ్య అయినటువంటిది. ఈ ప్రకారముగా అనేకమైనటువంటి ఇందులో సామాన్య జీవులందరూ దేవతల్ని పూజిస్తారు. ఆ దేవతలు ఎవరిని పూజిస్తారు? బ్రహ్మశివుల్ని పూజిస్తారు. మనం అందరూ ఎవరిని పూజిస్తాం? దేవతల్ని పూజిస్తాం. దేవతలందరూ మరి ఎవరిని పూజిస్తారు? ఆ బ్రహ్మదేవుడిని, శివుడిని. ఆ త్రిమూర్తులు ఈమెను పూజించుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు అందుకనే గొప్ప. పైవారందరూ ఏ రూపమును దేవిని పూజించున్నారో ఇత విషదము శివుడు మంత్రమూర్తి దేవిని పూజించున్నాడు. బ్రహ్మదేవిని శైల రూపముగా పూజించున్నాడు. విష్ణువు ఇంద్రనీలమణితో చేసిన దేవీ రూపం పూజించున్నాడు. అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు మాత్రము మాణిక్యములతో దేవీ ప్రతిమను చేసి దాన్ని పూజిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏ వస్తువులతో చేసిన దేవీ ప్రతిమను పూజించున్నది ఈ క్రింద వివరం. శివుడు ఏ విధంగా మంత్రము, బ్రహ్మ శైలము, విష్ణువు ఇంద్రనీలమణి, కుబేరుడు సువర్ణము, విశ్వేదేవుడు రౌప్యము. అంటే ఆ వీటితో అవి అమ్మవారి మూర్తిని చేసి వాళ్ళు పూజిస్తున్నారన్నమాట. వాయువు పిత్తలము అంటే ఇత్తడి, వసువుడు కాంస్యము అంటే ఇది కంచు, వరుణుడు ఏమో స్ఫటికం. వరుణదేవుడు స్ఫటికం తయారు చేసి అమ్మవారి బొమ్మని ఆయన పూజిస్తాడు. అగ్ని మాణిక్యాన్ని, శక్రుడు అంటే ఇంద్రుడు ముక్తాఫలము ముత్యము, అలాగే సూర్యుడు ప్రవాళం అంటే పగడం. ఆ యొక్క అమ్మవారి రూపాలు ఇవన్నీ ఆ రూపంగా తయారు చేసి, చంద్రుడు వైడూర్యాన్ని, ఇక గ్రహము నవగ్రహములో మిగిలిన వారు త్రపు, తగరము, అలా వాటిని రాక్షసులు శేషంతో తయారు చేస్తారు. అర్థమైందా? వాళ్ళతో ఒక లక్ష్యం అన్నమాట. ఇక పిశాచములు వజ్రములతో తయారు చేసిన అమ్మవారిని వాళ్ళు పూజిస్తారు. ఇక మాతృగణం అంతా కూడా లోహం, ఈ వస్తువులతో దేవి రూపాన్ని నిర్మించి పూజించున్నారు. అందుకనే అమ్మవారికి ఈ విధంగా మహాపూజ్య. ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషంతో. ఇప్పుడు గణపతిని పూజించే వాళ్ళు ఎంతమంది? 108 రకాలు గణపతులు. ఆ జిల్లేటితోని, ఆ దానితోని, దీంతో. ఒకసారి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో 10 ఏళ్ళ కింద చూశాను. కాశీ నుంచి ఒకసారి వచ్చిన 10-12 ఏళ్ళ కిందట ఒక నెట్టి తీసుకెళ్లారు. కాశీ నుంచి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఇన్ని 108 రకాల విఘ్నేశ్వరులు ఉన్నాయి. అన్నిటికీ తెల్లారేసి మాలలు. అర్థమైందా? ఇక అది పెద్ద అయ్యం పట్టాటోలాగే ఉంది.